హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అక్షరం ఎస్ టీవీ. నేటి వార్తలకు స్వాగతం. గౌరవనీయులైన ఆదోని పట్టణ ప్రజలకు అలాగే ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బిచ్చే లోకేష్. నేను ఇక్కడ నిలబడిన ల్యాండ్ సర్వే నెంబర్ 115/2 115/2 మొత్తం ఎక్స్టెంట్ వచ్చేసి 6 ఎకరాల 73 సెంట్లు. ఈ ల్యాండ్ వచ్చేసి మనకు చెన్నకేశవ ఫ్యాక్టరీకి ఆపోజిట్లో ఉంది. అలాగే పక్కనే భూపాలన్న ఫ్యాక్టరీకి ఆపోజిట్ కూడా కొద్దిగా తగులుద్ది. సో ఈ ల్యాండ్ మనకు సిరుగుంప చెక్ పోస్ట్ నుంచి ఆలూరుకు వెళ్ళే బైపాస్ రోడ్లో ఉంది. ఈ ల్యాండ్ మొత్తం 6.73 ఎకర్స్. ఇది మా తాతకి వారసత్వంగా వచ్చిన ఆస్తి. బిచ్చే మల్లన్నది. ఆయనకి 2 కుమారులు, బిచ్చే ఆదప్ప మా నాన్న, బిచ్చే నాగరాజ మా చిన్నాన్న. సో మా నాన్నకు 3 ఎకరాల 17 సెంట్లు వచ్చింది. మా చిన్నాన్నకు 3 ఎకరాల 56 సెంట్లు వచ్చింది. అంటే దాదాపు 40 సెంట్లు, 39 నుంచి 40, లేకపోతే దగ్గర ½ ఎకర్ మా చిన్నాన్నకి ఎక్కువ వచ్చింది. అందుకు గాను మా నాన్న లీగల్గా కేసు ప్రాసెస్ చేయాలనుకున్నాడు. ఆ విషయం వాళ్ళకు తెలిసి వాళ్ళు కోర్టుకు వెళ్ళి కేవిట్ ఆర్డర్ ఫైల్ చేయడం జరిగింది. అంటే ముందస్తు ఇంజక్షన్ ఆర్డర్ ఏమి ఇవ్వకుండా కేసు దర్యాప్తు చేసుకోవాలని చెప్పేసి. సో ఇది చేసిన తర్వాత కూడా వాళ్ళు ఈ పొలాన్ని అమ్మడానికి పెట్టినారు. సో అందుకని నేను హైదరాబాద్లో ఉంటాను. నాకు కొన్ని కాల్స్ వచ్చినాయి, ఇట్లా మీ ల్యాండ్ అమ్ముతారంట, మీ ల్యాండ్ పక్కన అమ్ముతారంట, మీది కూడా అమ్ముతారా అని కొంతమంది అన్నలు అక్కలు ఫోన్ చేశారు. వాళ్ళకి నేను చెప్పిన ఇలాగ కేసు ప్రాసెసింగ్లో ఉంది, కొంటే మీరు కూడా మాలాగా కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది, లక్షల కోట్లు పెట్టుకొని ఇబ్బంది పడద్దండి అని వాళ్ళకి చెప్పిన. కానీ నాకు ఫోన్ చేస్తే చెప్తా, తెలిసిన వాళ్ళకి చెప్తారు. కానీ తెలివిలో వాళ్ళకి చెప్పాలంటే మనకు ఉండే ఒక వే వచ్చేసి మీడియా. సో ఈ మీడియా ముఖం ద్వారా ఆదోని పట్టణ ప్రజలకు అలాగే అందరికీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ మా రిక్వెస్ట్ ఏంటంటే సర్వే నెంబర్ 115/2 మొత్తం 6.73 ఎక్స్టెంట్ సెంట్ ఎకరాలు. సో ఈ కేవిట్ ఫైల్ చేసి వచ్చింది బిచ్చే గాదిలింగ, బిచ్చే కేదార్నాథ్, బిచ్చే సుశీలమ్మ. సెప్టెంబర్ నెలలో ఫైల్ చేశారు, 2 నెలల కింద. సో వాళ్ళు ఇన్ని తెలిసి కూడా అమ్మాలనుకుంటున్నారు. దయచేసి మీరు మీకు ముందు జాగ్రత్తగా హెచ్చరిస్తున్నాము. ఎవరు కొనొద్దండి, ఇబ్బందులు పడొద్దండి. లక్షల కోట్లు పెట్టేసి కోర్టు చుట్టూ లేకపోతే సెటిల్మెంట్ అని చెప్పేసి ఇలా వీటన్నిటిలో పడొద్దండి. మేము ఆల్రెడీ పడి ఇబ్బందులు పడుతున్నాము. సో ఇదే మా రిక్వెస్ట్, మా ఇన్ఫర్మేషన్ కూడా. మా రిక్వెస్ట్ని మన్నించి మాకు హెల్ప్ చేయండి తీసుకోకుండా. అంతే, ధన్యవాదములు. నా పేరు బిచ్చే లోకేష్.